ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలుగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణను నియమిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఈటెల రాజేందర్, రఘునందన్, రాజాసింగ్, ధర్మపురి అరవింద్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాగా సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ఆయన జిల్లా నుంచి గెలుపొందిన డీకే అరుణకు అధ్యక్ష పదవి కట్టబెడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వెరీ గుడ్ మార్నింగ్. అనూహ్యంగా డీకే అరుణ పేరు ముందు వరుసలోకి వచ్చినట్టు తెలుస్తుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శివ. ప్రస్తుతము బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా కూడా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కొనసాగుతున్నారు. అయితే నిన్న పార్లమెంట్ సెషన్ లో భాగంగా అందరు ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన విషయం తెలిసిందే. సో నిన్న కర్టసీ మీట్ గా కూడా నిన్న ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కూడా కలిశారు. అయితే ప్రస్తుతం అయితే ప్రచారంలో ఏంటంటే మరోసారి డీకే అరుణ కూడా రాష్ట్ర అధ్యక్షురాలు రేస్ లో ఉన్నారనేది కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఇప్పుడు జాతీయ ఉపాధ్యక్షురాలి హోదా నుండి ప్రస్తుతానికి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎందుకు వస్తుందనేది కూడా మరో వాదన ఉన్నప్పటికీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కూడా మహబూబ్ నగర్ కావడము, సో అక్కడ మహబూబ్ నగర్ నుంచి కూడా డీకే అరుణ కూడా ఆమె అక్కడి నుంచే కూడా రిజైన్ చేయడము, సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్టేట్ లో చెక్ పెట్టేటందుకే ఈ విధంగా కూడా ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. వాస్తవికంగా బీజేపీ సిద్ధాంత పరంగా చూస్తే సంఘ్ పరివార్ రిఫరెన్స్ తో పాటు పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళకి మొదటి ప్రయారిటీ ఇస్తుంది. అయినప్పటికీ కూడా గడిచిన కొద్ది రోజులుగా కూడా ప్రస్తుతము అధ్యక్ష పదవిలో పలువురు నేతలు కూడా పోటీ పడుతున్నారు. ఈటెల రాజేందర్ తో పాటు రఘునందన్, రాజాసింగ్, ధర్మపురి అరవింద్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావుతో పాటు 95 నుంచి కూడా సంఘ్ పరివార్ లో ఉన్న కాసం వెంకటేశ్వర్ల పేరు, అలాగే సామ రామ్మూర్తి పేరు, ఇలా చాలా మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి. అయితే డీకే అరుణ విషయానికి వస్తే ఆమె పార్టీలో జాయిన్ అయ్యాక కూడా ఢిల్లీ పెద్దలు కూడా ఆమెకు ఒక సముచిత స్థానాన్ని ఇచ్చారు. జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి కూడా ఆమెకి కట్టబెట్టారు. జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి అనేది అంత ఈజీగా అనేది బీజేపీలో ఉండదనేది కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే డీకే అరుణ చరిస్మాటిక్ గా ఆమె చాలా సీనియర్ మోస్ట్ లీడరు పాలిటిక్స్ లో, అలాగే కాంగ్రెస్ లో కూడా ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో చాలా ప్రభావం చూపేగల వ్యక్తి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా. ఎందుకంటే డీకే అరుణ వాళ్ళ తండ్రి దగ్గర నుండి కూడా మహబూబ్ నగర్ రాజకీయాల్లో కూడా వాళ్ళకు ఒక పేరుగాంచారు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి చరిస్మాటిక్ లీడర్ బీజేపీలోకి చేరుతున్న సమయంలో అప్పుడు ఆమె చేరిన సమయంలో ఆమెకి జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి కూడా కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే అధ్యక్ష నియామకంపై ఇంకా 2 నెలల టైం ఉందనేది కూడా ప్రస్తుతం బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే జాతీయ స్థాయిలో కూడా బీజేపీ అధ్యక్షుడిని మార్చాకే మిగిలిన రాష్ట్రాల్లో కూడా కొత్త అధ్యక్షుల్ని నియమించే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కూడా పలు రాష్ట్రాల అధ్యక్షులు కూడా ఇప్పుడు కేంద్ర మంత్రులుగా కూడా బాధ్యతలు చేపట్టారు. పలు రాష్ట్రాల అధ్యక్షులు కూడా ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి అన్వేషణలో కూడా ఇప్పుడు బీజేపీ హైకమాండ్ ఉంది. ఉదాహరణకి మనం తీసుకుంటే మన రాష్ట్రం నుండి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అలాగే హర్యానా నుంచి పాటిల్ ఉన్నారు జల మంత్రిగా, అలాగే బీహార్ నుంచి డిప్యూటీ సీఎం కూడా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇలా పలు రాష్ట్రాల్లో కూడా అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. సో దేశవ్యాప్తంగా కూడా ఎట్ ఏ టైం నేషనల్ ప్రెసిడెంట్ ని, జాతీయ అధ్యక్షుడిని మార్చినప్పుడే వివిధ రాష్ట్రాల అధ్యక్షులు కూడా నియమించే ఆలోచనలో కూడా ఢిల్లీ పెద్దలు ఉన్నారు. సో డీకే అరుణకి కూడా మళ్ళీ పెడతా మరో ప్రచారంలో అయితే శ్రీచరణ్, ఈటెల రాజేందర్ ఖచ్చితంగా కూడా కేంద్ర మంత్రి అవుతారు. ఒకవేళ కేంద్ర మంత్రి కాని పక్షంలో ఆయనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అవుతారంటూ కూడా వార్తలు ఎక్కువగా వచ్చాయి. అయితే ఏంటి అనూహ్యంగా డీకే అరుణ పేరు ముందుకు రావడం ఏ రకంగా చూసుకోవచ్చు? ఈ మధ్య ఈటెల కూడా కొంత అసంతృప్తి వ్యాఖ్యలు చేశారనేటటువంటి వార్తలు కూడా మీడియాలో వచ్చాయి కదా. అలాగే అంతకుముందు రఘునందన్ రావు కూడా ఆయన కూడా మీడియా ముఖంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. మేము చెయ్యలేమా, మేము కూడా అధ్యక్షుడిగా చేయగలం, మేము ఆశించడం తప్పు కాదు కదా అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కదా. ఏమనుకోవాలి? ఒకవేళ డీకే అరుణ గనక అధ్యక్షురాలు అయితే
వీరిని ఏ రకంగా సంతృప్తి పరచనుంది బీజేపీ అధిష్టానం? ఇక్కడ 2 థింగ్స్ డిస్కస్ చేసుకోవాలి శివ. ఒకటేమో రఘునందన్ రావు విషయానికి వస్తే దాదాపు సుదీర్ఘంగా 11 ఏళ్ల పాటు కూడా పార్టీలో ఉన్నారు ఆయనే. డీకే అరుణ విషయానికి, ఈటెల రాజేందర్ విషయానికి వస్తే కొన్ని ఏళ్ల కిందటే వాళ్ళు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. మనం ముందుగా అనుకున్నట్టు బీజేపీ పార్టీ సిద్ధాంత పరంగా కూడా డెసిషన్స్ తీసుకుంటా ఉంటుంది. పార్టీ పరంగా అంటే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళకే మొదట ప్రాధాన్యత ఇస్తుంది. అట్లా అని చెప్పేసి ఈటెల రాజేందర్ తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో నెంబర్ 2 గా మెలిగిన వ్యక్తి. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నెంబర్ 2. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈటెల రాజేందర్ చాలా సుపరిచితుడు. ఆయన ఉద్యమ నేతగా కూడా చాలా పేరుగాంచారు. తెలంగాణలో ఏ గ్రామంలో వెళ్ళినా ఈటెల రాజేందర్ అనే పేరు తెలియని వ్యక్తి. ఎందుకంటే రాష్ట్రంలోనే ఆయన కేసీఆర్ తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈటెల రాజేందర్ పేరే అప్పట్లో వినిపించింది. సో డీకే అరుణ విషయాన్ని కూడా ముందుగా అనుకున్నాం మనం. మహబూబ్ నగర్ జిల్లాలో చాలా ప్రభావం చూపగల కుటుంబం వాళ్ళది రాజకీయంగా. సో ప్రస్తుతం బీజేపీ ఆలోచన ఏంటంటే పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. చాలా మంది కూడా 30 ఏళ్ల పాటు కూడా పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకి కూడా మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అలా అని చెప్పేసి డీకే అరుణకి కూడా ఎలాంటి మంచి ప్రాధాన్యత ఉన్న పోస్టే కూడా ప్రస్తుతం ఆమె ప్రాధాన్యత ఉన్న పోస్టులోనే కొనసాగుతున్నారు. ఇక ఈటెల రాజేందర్ విషయానికి వస్తే ఆయనకు కూడా మరోసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో కూడా ఒక చోటు లభించబోతుంది అనేది కూడా ప్రచారం జరుగుతోంది. దానికోసం మరికొంత కాలం వేచి ఉండాల్సిందే శివ. ఓకే శ్రీచర్, థ్యాంక్ యూ.